హలో గాయస్, నమస్తే. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే చేస్తున్నా గాయస్. బికాస్ ఆఫ్ తిరుపతి పోయినా, మంచిగా గుండె వేయించుకున్నా, వచ్చిన 7 days కాలేజ్ పోలేదు. రేపటి నుంచి రెగ్యులర్గా పోదామని అనుకుంటా. బట్ లైఫ్ ఈజ్ అన్సర్టెన్ కదా, ఏమన్నా అవ్వచ్చు. ఏం లేదు, ఎందుకు ఏమైంది? రమేష్ ఎక్కడ ఉన్నాడు? కాదు, రమేష్ గారిని ఏమన్నా అన్నావా నువ్వు? నేనేమన్నా కాదురా, వాడు ఏమంటుండు తెలుసా, మీరు జాన్లు కదా, ఫోన్ చేయి మాట్లాడు అంటుండు. అట్లా నేను లేదు, ఎప్పుడో ఒకసారి నాతో ఎవరు మాట్లాడారు కదా, ఈ మా స్కూల్ ఫ్రెండ్స్ అయినా కూడా మాట్లాడారు కదా, దీనికి ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పేసి అట్లా మాట్లాడతా. కానీ అట్లా నేను వాడిని ఏమంటా, నేను వానికి ఫోన్ చేయను. ఇప్పుడు ఏం చేస్తున్నారా, తిన్నావారా? వాడు నా ఊళ్ళో ఉన్నాడు కదా. ఏం లేదు, వానికి ఫోన్ చేసి లేదు, వాడు వెళ్ళడరా, నిజంగా వెళ్ళడరా. ఈ గాయస్, ఇతను రమేష్ క్లాస్మేట్ అనమాట. సో రీసెంట్గా వచ్చిండు, మేమిద్దరం కలిసి చదవబోతున్నాం ఇంకొక 2 సంవత్సరాలు. టాపిక్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా చాలా రోజులు అవుతుంది కదా అని బ్లాగ్ చేయాలి. ఈ రోజు నుంచి మారాలని అనుకుంటున్నారు యాక్చువల్గా. ఏమంటావు రమేష్? సిగ్గుపడుతున్నాడు కొంచెం. సో రేపటి నుంచి ఒక ఏం రాదు. సో ఎన్ని రోజులు వేరు, రేపటి నుంచి వేరు. రేపటి నుంచి అది ఇప్పటి నుంచే, రేపు అనుకుంటే ఎల్లుండి అంతా అట్లా అయిపోతుంది. ఇప్పటి నుంచి వేరు అనమాట. స్టే ట్యూన్డ్, ఖచ్చితంగా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. అబౌట్ అవర్ సెల్ఫ్, అంటే మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండబోతున్నాం అనేది ఖచ్చితంగా చెప్తా. సారీ ఫర్ ద గుడ్. సో బాయ్, టేక్ కేర్.